జీవీఎంసీ వార్డుల పెంపు ప్రక్రియ గందరగోళంగా, అశాస్త్రీయంగా, అడ్డదిడ్డంగా సాగుతుందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కొందరు ప్రజాప్రతినిధులు, పీఏలు, అనుచరులు తమకు తోచినట్టు గీతలు గీసి వార్డుల విభజన చేయించారని జనసేన మాజీ కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ ఆరోపించారు. వార్డుల విభజన ఎందుకిలా జరిగిందో ఉన్నతాధికారులు కూడా చెప్పలేకపోతున్నారంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చని ఆయన పేర్కొన్నారు. జీవీఎంసీ పరిధిలో ప్రస్తుతం ఉన్న వార్డులను 98 నుంచి 120కి పెంచుతూ ప్రిలిమినరీ నోటిఫికేషన్ను మే 17వ తేదీన జారీ చేయడం తెలిసిందే. నిజానికి ఈ వార్డుల విభజన పూర్తి అశాస్త్రీయంగా, అసంబద్ధంగా, ప్రజల ప్రమేయం లేకుండా రాజకీయ సిఫార్సులతో అడ్డదిడ్డంగా జరిగిందని అంటున్నారు. వార్డులను విభజిస్తూ 98 నుంచి 120కి పెంచుతూ జారీ చేసిన ఈ నోటిఫికేషన్ను వెంటనే రద్దు చేయాలన్న డిమాండ్ వినిపిస్తుంది. తక్షణమే శాస్త్రీయంగా ఎన్యూమరేషన్ బ్లాకుల ఆధారంగా ప్రజలకు ఆమోదయోగ్యం అయ్యే విధంగా వార్డులను విభజించేందుకు కొత్తగా ప్రక్రియను ప్రారంభించాలని పలు రాజకీయ పార్టీలు, ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. వార్డుల సంఖ్యను పెంచుతూ జారీ చేసిన నోటిఫికేషన్ ప్రజలను ఇబ్బందులకు గురి చేసే విధంగా ఉందని పలువురు గగ్గోలు పెడుతున్నారు. వీటిపై అభ్యంతరాలు తెలియజేయాల్సిన ప్రజాప్రతినిధులు అందుకు విరుద్ధంగా 120 వార్డులు చాలవని 150 చేయాల్సిందే అంటూ లేఖలు రాయడం కొత్త వివాదానికి దారితీసిందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. జీవీఎంసీ చేసిన వార్డుల విభజనపై అభ్యంతరాలు తెలియజేయడానికి కేవలం వారం రోజుల సమయం ఇవ్వడం గమనార్హం. ఇందుకు సంబంధించిన సరైన ప్రచారం కూడా జరగకపోవడం దారుణమనే చెప్పాలి. మే 17వ తేదీన నోటిఫికేషన్ ఇచ్చిన జీవీఎంసీ 24వ తేదీలోగా అభ్యంతరాలు తెలియజేయాలని పేర్కొందని, ఈ విషయంపై పెద్దగా ప్రచారం కూడా జరగలేదని, జీవీఎంసీ కార్యాలయం, జోనల్ కార్యాలయాలు, కలెక్టర్ కార్యాలయంలో తప్ప కొత్త వార్డుల వివరాలను పెద్దగా నగర ప్రజలకు అందుబాటులో ఉంచలేదని మూర్తి యాదవ్ ఫిర్యాదు చేశారు. ఏ వార్డులో ఎంతమంది జనాభా ఉంటారో కూడా తెలియకుండా టౌన్ ప్లానింగ్ సిబ్బంది విభజన పూర్తి చేశారని ఆయన ఆరోపించారు. వార్డుల విభజన 120కి చెందిన అభ్యంతరాలు చెప్పమంటే నగర ఎమ్మెల్యేలు ఏకంగా 150 వార్డులు కావాలని సీఎం చంద్రబాబుకి మొరపెట్టుకోవడం తెలిసిందే. ఎమ్మెల్యేలు పల్లా శ్రీనివాసరావు, వంశీకృష్ణ శ్రీనివాస్, గంటా శ్రీనివాసరావు, విష్ణుకుమార్ రాజు, వెలగపూడి రామకృష్ణబాబు అభ్యంతరాల జోలికి పోకుండా ముక్తకంఠంగా 150 వార్డులు కావాలనడం ఏ ఉద్దేశంతోనూ అర్థం కావడం లేదని మూర్తి యాదవ్ ఆక్షేపించారు. పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు, భీమిలి ఎమ్మెల్యే గంటా అక్కడి మండలాలను జీవీఎంసీలో విలీనం చేయాలని సర్కారుకి ప్రతిపాదించారు. నిబంధనలకు విరుద్ధంగా రైల్వే ట్రాక్ కి అటు ఇటుగా 13 వార్డులను విభజించారు. హైవే రోడ్లు, బీఆర్టీఎస్, మాస్టర్ ప్లాన్ రోడ్లకు అటు ఇటుగా 24 వార్డుల విభజన పూర్తి చేశారు. ఇంకా భవనాలపై నుంచి క్రాసింగ్లతో 19 వార్డుల విభజన చేశారు. ఏయూ అంతర్గత రహదారులను పరిగణనలోకి తీసుకొని 26, 27 వార్డులను విభజించి ఎన్యూమరేషన్ బ్లాక్లు 315, 298 విభజించి నిబంధనలు ఉల్లంఘించి అక్కడ వార్డులను విభజించారని మూర్తి యాదవ్ చేసిన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఏదైతే రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జీవీఎంసీ వార్డుల సంఖ్య 98 నుంచి 120కి పెంచాలనేటువంటి ఏదైతే ఉత్తర్వులు ఉన్నాయో ఉత్తర్వుల ఆధారంగా 17వ తారీఖున జీవీఎంసీ నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. నోటిఫికేషన్ మీద అభ్యంతరాలు, సలహాలు, సూచనలు ఇమ్మని చెప్పి జీవీఎంసీ ప్రధాన కార్యాలయం వద్ద, జోనల్ కార్యాలయం వద్ద ఆ మ్యాపుల్ని ఏదైతే డిస్ప్లే చేయడం జరిగిందో అసలు ఆ మ్యాపులు ఎవరికి కూడా అర్థం అయ్యేటువంటి పరిస్థితుల్లో లేవు. వార్డు స్థాయిలో సచివాలయాల్లోని ఆ మ్యాపుల్ని పూర్తిగా ప్రదర్శించాలి. సచివాలయ టౌన్ ప్లానింగ్ కార్యదర్శులతోని ప్రజలకి అవగాహన కార్యక్రమాన్ని కల్పించాలి.
జరగాలి. అంతేకాకుండా పర్సనల్ హియరింగ్ గానీ జోనల్ వైజ్ గానీ ఎవరికైనా అభ్యంతరాలు ఉంటే వాళ్ళ యొక్క వాదనలు వినేటట్టు అవకాశం కల్పించాలని చెప్పి జనసేన పార్టీ డిమాండ్ చేసింది. అయినప్పటికీ కూడా నిన్నటితో గడువు ముగిసింది. ఏదైతే వార్డుల విభజన జరిగిందో వార్డుల విభజన అంతా కూడా గందరగోళంగా జరిగింది. 120 వార్డులు ఏవైతే జీవీఎంసీ అధికారులు ప్రదర్శించి పెట్టినటువంటి అభ్యంతరాలు నిన్న పెద్ద ఎత్తున, అంటే వార్డును విభజించాలి అంటే ఒక నార్త్ ఈస్ట్ దగ్గర నుంచి క్లాక్ వైజ్ లో వార్డును విభజించాలి. అలాంటిది ఇష్టానుసారంగా ఏమీ అవగాలేనటువంటి వ్యక్తులు ఏ విధంగా చేస్తారో ఆ విధంగా వార్డులను విభజించేశారు. సాక్షాత్తు 15 వార్డులు మధ్యలో నుంచి రైల్వే ట్రాక్లు ఉన్నాయి. రైల్వే ట్రాక్ ని హద్దుగా పెట్టుకొని వార్డు విభజించాలి, కానీ రైల్వే ట్రాక్ నే వార్డు మధ్యలో నుంచి రాకూడదు. అంతేకాకుండా నేషనల్ హైవేలు NH16 గానీ BRTS రోడ్డు గానీ 80 ఫీట్ మాస్టర్ ప్లాన్ 100 అడుగుల మాస్టర్ ప్లాన్ రోడ్లు వార్డు మధ్యలో నుంచి ఇవాళ ఉండే విధంగా వీళ్ళు రూపొందించేశారు. పూర్తిగా రూల్స్ విరుద్ధం అవన్నీ కూడా.